హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే చింత చిగురు పప్పు అండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పుతో చేస్తున్నాను. కందిపప్పుతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. ఇందులో వాటర్ని పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింత చిగురు. ఈ విధంగా చింత చిగురులో పుల్లలు ఉంటాయి, ఇవి తీసేసుకొని చింత చిగురును రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, ఇవి పప్పులో అలాగే పుల్లలు కనపడుతూ ఉంటాయండి, అంత బాగుండదు చూడటానికి. ఇప్పుడు ఇలాగా పుల్లలన్నీ తీసేసుకొని చింత చిగురుని ఒక్కసారి కడుక్కోవాలి. ఇలా ఒక్కసారి కడుక్కున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చింత చిగురు పప్పు వచ్చేసి ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము. దీనికోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు ఇందులో చింత చిగురును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలాగా 4 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలాగా తుంచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మరికొన్ని వాటర్ని పోసుకొని మొత్తము 1/2 లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఇప్పుడు దీనిని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్ అయిపోయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. పప్పు గుత్తి లేకపోతే ఏదైనా మనం విస్కర్ ఉంటుంది కదా, దాంతో అయినా విస్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలాగా పప్పుని మెదుపుకోవాలి. ఇప్పుడు పప్పు కోసము తాలింపు పెట్టేసుకుందామండి. దానికోసము స్టవ్ మీద ఒక పాత్రని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక ఎండుమిర్చిని ఇలాగా తుంచి వేసుకోండి. ఈ పోపు మొత్తము ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగా ఉంటే సరిపోతుంది. మరి గట్టిగా ఉన్న బాగోదు, అలా అని లిక్విడ్గా ఉన్నా కూడా బాగోదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు థిక్గా ఉంది అంటే కొన్ని వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది. లిక్విడ్లా ఉందంటే ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే నీరు మొత్తము ఇంకిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత ఓ 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చింత చిగురు పప్పు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయినట్లే. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఈ వీడియో ఎలా ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.